బీహార్లో తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ మహాకూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించింది. అంతేకాదు లక్షల కోట్లు ఖర్చయ్యే హామీల్ని ప్రకటించింది. ఇంటికో ఉద్యోగం అధికారం చేపట్టిన 20 నెలల్లోనే ఇస్తామంటున్నారు. ఈ హామీని నెరవేర్చడం సాధ్యమేనా? అటు ఎన్డీఏ ప్రచారం ఫలిస్తుందా? బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి. తాము గెలిస్తే ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వోద్యోగంతో పాటు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. పాత పింఛన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చింది. సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యతో కలిసి మేనిఫెస్టో ఆవిష్కరించారు. దీనికి తేజస్వి ప్రతిజ్ఞ అని పేరు పెట్టారు. मैं सहानुभूति रखता हूं अपने मुख्यमंत्री नीतीश कुमार जी के प्रति और सम्मान के साथ और बड़ी विनम्रता से मैं आप सब लोगों से कहना चाहता हूं कि बीजेपी के लोगों ने, भ्रष्ट अधिकारियों ने नीतीश जी को पुतला बना करके रखा है। आज हम सब लोग उनकी स्थिति को देख रहे हैं। किस रूप में भाजपा के लोगों ने केवल उनके चेहरे का जो है इस्तेमाल की जा रही है। जैसे पुतला होता है उसी हिसाब से उनको एनडीए में रखा गया है। ఆచరణాత్మక పరిష్కారాలతో 25 ప్రధానాంశాలను మేనిఫెస్టోలో చేర్చామన్నారు తేజస్వి యాదవ్. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఉద్యోగాల కల్పనకు కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని 20 నెలల్లో అమలు చేస్తామన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారి సేవల్ని క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు. జీవికా దీదీలకు నెలకు 30,000 జీతం ఇస్తామని చెప్పారు. ఐటీ పార్కులు, సెజ్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తామని హామీనిచ్చారు. మద్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిర్మూలన చట్టం తరహాలో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం చట్టం చేస్తామని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయించే తీర్మానాన్ని చేస్తామని తెలిపారు తేజస్వి యాదవ్. నేరరహిత, అవినీతి రహిత బీహార్ను ప్రజలు కోరుకుంటున్నాయని ఇండీ కూటమి నేతలు స్పష్టం చేశారు. బీహార్లో తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తుల అంశాన్ని మరింత పారదర్శకంగా మారుస్తామన్నారు. 20 నెలల్లోనే బీహార్ను అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 చేస్తామని చెప్పుకొచ్చారు. 25 లక్షల వరకు వైద్యం ఉచితం చేస్తామని, ప్రతి మహిళకు నెలవారీ ఆర్థిక సాయం 2,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చారు. భూమి లేని కుటుంబాలకు భూమి కేటాయిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల హామీలను అమలు చేయడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఎలాగోలా అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఇష్టారీతిన హామీలనిస్తున్నారని ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. నిజానికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే బీహార్లో 2,76,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇన్ని జాబ్స్ ఇవ్వటం అసాధ్యం. కుటుంబాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న బీహార్ బడ్జెట్ 10 రెట్టింపులు కావాలి. అది జరిగే పని కాదని ప్రతి చదువుకున్న బీహారీకి తెలుసు. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇలాంటి ప్రామిసెస్ చేయటం వల్ల మిగతా ప్రామిసెస్ మీద కూడా నమ్మకం రావట్లేదు. ఒక నాన్ సీరియస్ వ్యక్తులు ఉన్నారా? ఇది ఆలోచించకుండా మహాకూటమి, మహాగఠబంధన్ పెట్టారా? ఒక తేజస్వి యాదవ్ ఒక అనుభవం లేదు, ఆయన ఇలాంటి మాటలు చెప్పారా? పక్కన ఉన్న పెద్ద పార్టీలు ఎవరు పట్టించుకోలేదా? ఆ ప్రశ్నలు కూడా మొదలుకు వస్తాయి. అదేకంటే ముఖ్యం, మంచి పరిపాలన ఇస్తాం, ఆనెస్ట్ పరిపాలన ఇస్తాం, పూర్వం జరిగింది మర్చిపోండి. ఆ మాట తేజస్వి యాదవ్, మహాగఠబంధన్ అంటే చాలా ముందరికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ మాట రాలేదు. పాతతో మాకు సంబంధం లేదు, లాలూ ప్రసాద్ ప్రభుత్వంతో ఆ మాట రావాలి. అది రావట్లేదు కాబట్టి ఇలాంటి ప్రామిసెస్ మాత్రం పనికి వచ్చే ప్రామిసెస్ చేయట్లేదు. అటు ఎన్డీఏ తరపున అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఏ పోస్టు ఖాళీగా లేదన్నారు అమిత్ షా. किसी को मंत्री मुख्यमंत्री बनाने का नहीं है, आने वाला चुनाव बिहार को जंगल राज से मुक्ति दिलाने का चुनाव। लालू जी को बताना चाहता हूं, लालू यादव जी आप सुन कर रखिए, 2025 के चुनाव में अब तक का सबसे बड़ा जीत एनडीए का इस बार होने वाला है। इस है यहां नरसंहार होते थे और
दलितों का अपमान भी होता था। मोदी जी ने बाबा साहेब आम्बेडकर जी के 14 अप्रैल को राष्ट्रीय समरसता दिवस घोषित किया। బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్డీఏ, ఇండి కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని ఇప్పటికే ప్రకటన రాగా ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషేనంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.